అక్క చెప్పే వెదర్ రిపోర్ట్ నమ్మొచ్చు కానీ భార్య భర్తల గొడవలు అసలు నమ్మకూడదు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు. ఒక్కవేళ మధ్యలోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with Steve. So let's welcome them. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల. బాబు రాత్రి తేవాల్సిన మల్లెపూలు పొద్దున తెస్తున్నావేంటి? మా సాఫ్ట్వేర్ అందరూ ఇంతే, నైట్ డ్యూటీ చేస్తారు, పొద్దుటే మల్లెపూలు తెచ్చుకుంటారు. ఏమండి ఇదిగోండి కాఫీ. ఏం కప్పే ఇది? కాఫీలో అంటే షుగర్ ఎక్కువైంది. కరెక్ట్ గా 250 పలుకులేమని చెప్పాను కదా నీకు. కరెక్ట్ గా 250 పలుకులు ఏ ఆడది వేయదు. 5 పలుకులు అటు 5 పలుకులు ఇటు పడతాయి. 5 పలుకులు ఎక్క పడితే నా బాడీలో షుగర్ పడుతుంది. తర్వాత నేను మంచాన్ని పడతాను, నువ్వు రోడ్డు మీద పడతావు. షుగర్ కు నువ్వు అంత రాద్దాంతం చేస్తున్నావంటే అయ్యా పట్నాయక్, నేను ఇంత కాపురం చేయలేను. పోరా పట్టుకుని పోరా అంట రా అంటావే నువ్వు. తుంచు ముఖం ఎక్కడ దొరికిందో నాకు. నువ్వే ఎలకమ్మకముడివి. ఏంటి సరోజ పొద్దు పొద్దునే గొడవ పడుతున్నారు? చూడవే, కాఫీలో కాస్త పంచదార ఎక్కువైందని చెప్పేసి ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. ఇంకా పళ్ళు పీకి చేతిలో పెట్టలే. పిఠాపురం సంబంధం వచ్చింది. వాడిప్పుడు అమెరికాకి వెళ్ళాడంట. నిన్ను చేసుకోలేదు కాబట్టి వాడు అమెరికాకి వెళ్ళాడు. నేను చేసుకొని ఉంటే బందర్ బీచ్ కూడా వెళ్ళేవాడు కాదే వాడు. పనికి మాట్లాడు. గుమ్మడికాయ చేస్తున్నావు. నేను చచ్చిన దాంతో కాపురం చేయలేను రా. నేను చేయలేను. నేను మాత్రం చేస్తానా? చచ్చా నేను చేయను. నేను కాపురం చేయలేను. నా ఇంట్లో దూరారేంట్రా? మా ఆవిడ నేను కాపురం చేయదంట్రా. ఏమే ఆ రోజు రాత్రి నేను నీకోసం బయటికి రాలే, చల్లగాలి పిలుద్దామని బయటకు వచ్చా. నేను నీకోసం బయటికి రాలేదు, మంచినీళ్ళు తాగడానికి బయటకు వచ్చాను. ఏ మాట కామాట చెప్పాలంటే నేను నీకోసం బయటకు వచ్చా. నేను కూడా నీకోసం బయటకు వచ్చాను. నాకు వేరే వాడి ఇంట్లో కంఫర్ట్ గా లేదే. నాకు మాత్రం కంఫర్టబుల్ గా ఉందా? పద ఇంటికి వెళ్దాం. పద. మల్లెపూలు తెచ్చావా? రాంబాబు తెచ్చాడుగా. పద. ఏమండి ఫ్రిడ్జ్ లో మల్లెపూలు కనిపించట్లేదండి. మల్లెపూలు కనిపించడం లేదా? మల్లెపూలే. నేను తెచ్చిన మల్లెపూలు ఆడు కట్టుకుని వెళ్తాడంటే పదవా లోపలికి. ఎక్కడికి పద అండి? 9 అయ్యింది. ఇంకా మీరు డ్యూటీకి వెళ్ళండి. నైట్ డ్యూటీ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. కొద్దిగా బూస్ట్ పట్టుకోనరా. అలాగే. ఏంటి రాంబాబు డ్యూటీకి వెళ్ళొస్తున్నావు నైట్? డ్యూటీకి వెళ్ళొచ్చి వచ్చావు. మీరేం కొట్లాడుకోలేదు కదా భార్య భర్తలు ఇద్దరు? నిన్నేదో చిన్న గొడవ అయింది రాంబాబు. రోజు కొట్లాడుకోవడం ఏంటి? మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ రాంబాబు. ఒకరికి ఒకరంటే ప్రాణం కూడా. అలా ప్రాణంలో ఉన్నాడు. మా ప్రాణాలు మాత్రం తీయకండి. ఏమండి ఇదిగోండి బూస్ట్. నువ్వు బూస్ట్ తెచ్చిన సందర్భంగా నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఇప్పుడు విజయవాడ ఉంది కదా, ఒక శుభవార్త చెబుదాం అనుకునే లోపు తుమ్ముతావేంటి? ఏమి కాదు, ఇల్లాలి తుమ్ము ఇంటికి మంచిదే. ఆహా, ఇల్లాలి తుమ్ము ఇంటి మంచిగా అయితే నేను రెండింట్లో ఎందుకుంటానే? సొంత ఇంట్లో ఉండాలి కదా. ఇల్లాలి తుమ్ము మంచిదైతే ఇంటి ముందు కారు బైక్ ఉండాలి కదా. సైకిల్ మీద ఎందుకు తిరుగుతానే? ఇల్లాలి తుమ్ము మంచిదైతే బ్యాంకులో లక్షల బ్యాలెన్స్ ఉండాలి కదా. జీరో బ్యాలెన్స్ ఎందుకు? ఇంత చిన్న తుమ్మకింత రాద్దాంతం చేస్తున్నావంటే అసలు మనిషివేనా? కాదే, బర్రెల పాలు పిండుకోదా. అడ్డంగా మాట్లాడే మొగుడు మూతి మీద గుద్దెలమని మా బామ్మ చెప్పింది. ఎదురుగా మాట్లాడే ఆడదాన్ని ఎగిరి తన్నమని మా తాత చెప్పాడు. అసలు నీతో కాపురం చేసే కంటే రాంబాబు అన్న ఇంట్లో ఒక మూలను పడి ఉండడం మేలు. నీ రాంబాబు అన్న నీకు అన్నే కాకపోతే నాకు ఫ్రెండే. నీకంటే ముందు వాడికి నేనే వెళ్తానే. అరే రాంబాబు, అరే రాంబాబు, నేను పిలుస్తా, నువ్వు పిలుస్తావంటే? నేను కూడా రాంబాబు అన్న ఇంటికి వచ్చా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? నేను పిలవాలిగా. రాంబాబు, నువ్వు తలుపు చాటున ఉండి అన్ని వింటున్నావు నాకు తెలుసు. బయటికి రా రాంబాబు.
ఏమైంది ఏమైంది మళ్ళీ వచ్చి చచ్చారు? మంచిదని చేసుకున్నా, తెల్లారిసరికి తెలిసింది దాని నక్క బుద్ధి బయటికి పెట్టింది. అది ఇందాకే కదరా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నావు. అది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అది మెంటల్ది, పెద్ద మెంటల్ అది. నీతో కలిసి ఉండకంటే రాంబాబు అన్న ఇంట్లో ఒక మూలను పడి ఉండడం మేలు. అమ్మా, 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 పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి రా. నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి రే. నేను మాత్రం దాంతో కాపురం చేయలేను రాంబాబు. రేయ్, కాపురం చేయడానికి ఎవరు ఇష్టపడతారు? ఎక్కడ నేను చేయను. నా ఇంట్లో దూరుతారేంట్రా మీరు? ఎవరైనా భార్య భర్తలు విడిపోతే వేరే వేరే ఉంటారండి. వీళ్ళేంటండి మన ఇంట్లో దూరుతున్నారు? అదే, పదవే. ఆ రోజు రాత్రి నాకు వేరే వాడి ఇంట్లో కంఫర్ట్ గా లేదే. నాకు కూడా వేరే వాళ్ళు కంఫర్టబుల్ గా పద, మన లేదు. ఇంటికి వెళ్ళిపోదాం పద. మల్లెపూలు తెచ్చారా? రాంబాబు తెచ్చాడుగా. కదా. మళ్ళీ మల్లెపూలు. సరోజ, ఎక్కడికి వెళ్ళింది ఇది? పట్నాయక్ ఏడీడు? ఆయన కూడా లేడా? ఆమె కూడా లేదా? మల్లెపూలే. తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మంచి మల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు. రే పట్నాయక్, అసలు నేను చంపి జైలుకి వెళ్ళిపోయేదాకా నా పేరు రాంబాబే కదరా. ఏమండి, మీరు అక్కడికి వెళ్ళి ఎంత అరిచినా వాళ్ళు వినే మూడ్లో లేరులేండి. ఆడు మూడు మాత్రం బాగానే క్యారీ చేస్తున్నాడు, ఎదుటివాడు మూడు మాత్రం పట్టించుకోలేదు. పద లోపలికి వెళ్దాం. అక్కడికి వెళ్ళేది మీరు ఇక నైట్ డ్యూటీకి బయలుదేరండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వీళ్ళు కానీ లేచారంటే మళ్ళా ఇబ్బంది పెడతారు. ఇలా కాదు, అది మీరు పోరాడుకుంటారు, కొట్లాడుకుంటారు, లోపలే పడండి. గాయత్రి, గాయత్రి, ఆ, ఆ! రాంబాబు నీతో చాలా విషయాలు మాట్లాడాలరా. అవునన్నయ్య, నేను కూడా ఇంత చాలా విషయాలు మాట్లాడాలి. రేయ్, మీరెప్పుడు వచ్చారా? ఇందాక గంట క్రితమే వచ్చాం. మళ్ళీ ఏమైందిరా? ఏమవుతురా, పనికి వచ్చేదని పెళ్లి చేసుకున్నా. తెల్లారిసరికి నీ బుద్ధి చూపించావు కదే. చూపించావుగా. నువ్వు చూపించలేదా నీ బుద్ధి? నేను ఉండలేను, రాను. నేను కూడా ఉన్నాను, ఒక్క నిమిషం కూడా. ఎక్కడికి రాయలేదు? ఆ, అసలుకే. నాటకాలు ఆడుతున్నారా మీరు? అది కాదన్నయ్యా. ఏంటి కాదమ్మా, ఏంటి కాదు? అలా తిట్టరా దాన్ని. నువ్వు మాత్రం బిర్యానీ బాగా తిన్నారా? నన్ను మాత్రం పస్తు నుంచుతున్నారా నువ్వు? అర్థం కావట్లేదు రాంబాబు నువ్వు అర్థం మాట్లాడు. కాదురా, నీకు అర్థం కాదు. కడుపు నిన్నోడికి ఏమో తెలుస్తుంది, కడుపు కాళ్ళోడికి తెలుస్తుందా బాధేదో. అరే నువ్వే కదరా మాకు దిక్కుంది, ఎవరన్నా ఉన్నారా? అవునన్నయ్య. నువ్వు నేను మాట్లాడలేనరా నేను ఇంట్లో. ఏయ్, పండ్రా బయటికి, పండ్రా బయటికి. ఓ నువ్వు చూడకపోతే మాకు ఆదరించే చేతులు లేవా? మమ్మల్ని చూసే ఇది లేరా? మనం రాకెట్ రాగా ఇంటికి వెళ్ళిపోదాం పద. అమ్మాయి, అమ్మాయి, ఏం అల్లుడు బాగున్నావా? నేను బాగున్నాను, బాగున్నాను. తర్వాత నువ్వు ఎందుకు వచ్చా చెప్పు ఇప్పుడు. ఆషాఢ మాసం స్టార్ట్ అయిన నా కూతురుని తీసుకెళ్దామని వచ్చా. నువ్వు రా అమ్మాయి. అది కాదమ్మా, అది కాదంటే మొహం పచ్చడైపోతుంది. మొహం రా. తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మంచి మల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు. సో రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఈ హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పక్కింటి వాళ్ళకి తలనొప్పిగా మారింది. తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, కాంబినేషన్ బాగుంది. మంచి మల్లె పూలు పెట్టుకొని నాకు బాబు సార్ రమ్మన్నాడు.